ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయింది. సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత, ఓవర్సీస్లో ఎంత రాబట్టింది, నైజాంలో ఎంత కలెక్ట్ చేసింది, ఏ రికార్డు బ్రేక్ అయిందని లెక్కలు వేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఫస్ట్ డే 180 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిన సలార్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ని దుమ్ము దులిపేసింది. సెకండ్ డే అడ్వాన్స్ బుకింగ్స్తోనే భారీ వసూళ్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. తెలుగు వర్షన్లో 64%, ఐమాక్స్ 2D హిందీ వర్షన్లో 56% ఆక్యుపెన్సీ నమోదైనట్టు సమాచారం. నార్త్లో డమ్కీ పనైపోయింది కాబట్టి సండేకి ఓ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే డమ్కీ సినిమాను తీసేసి సలార్ సినిమాను వేస్తున్నారు. దీంతో ఫస్ట్ వీకెండ్లో సలార్పై వసూళ్ల వర్షం కురుస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. హిట్ టాక్ ఉంది కాబట్టి రెండో రోజు వసూళ్లు 120 నుంచి 130 కోట్లుగా ఉండనుందని అంటున్నారు. ఇక సండేకి ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. డే 1 రేంజ్లో థర్డ్ డే 150 కోట్లకు పైగా సలార్ కలెక్షన్స్ వస్తాయని అంచనా. మొత్తంగా ఫస్ట్ వీకెండ్లోనే సలార్ 500 కోట్ల రీచ్ అయి మండే రోజు క్రిస్మస్ హాలిడే ఉంది కాబట్టి 4 రోజుల్లోనే సలార్ 600 కోట్లు క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో సలార్ను నిర్మించింది హోంబలి ఫిలిమ్స్. సుమారు 350 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది సలార్. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే సెకండ్ వీకెండ్ వరకు సలార్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్ రన్లో సలార్ ఎంత రాబడుతుందో చూడాలి.